ఒరే సాయితేజ చెన్నూరు, నీ బాధ ఏంట్రా? నాకు అర్థం కాదు. సెలబ్రిటీని కామెంట్ చేస్తావు, అల్లు అర్జున్ అంటావు, పవన్ కళ్యాణ్ అంటావు, మహేష్ బాబు అంటావు, ఎన్టీఆర్ అంటావు. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరో సెలబ్రిటీల తాలూకా ఇమేజ్ని వాళ్ళని కాంట్రవర్సీ చేసి ఎలాగోలా కామెంట్ చేసి దాంట్లో కొంచెం కామెడీ ఇన్సర్ట్ చేసి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తే వాళ్ళ సవాళ్ళ మీద చిల్లరేసి ఏరుకున్నట్టుగానే వాళ్ళని ఇన్సల్ట్ చేసి వాళ్ళ చేత కామెడీ చేసి వాళ్ళ ఇమేజ్ నుంచి నువ్వు డబ్బులు సంపాదించుకోవడం, క్లిక్స్ సంపాదించుకోవడం, ఫాలోయింగ్ని సంపాదించుకోవడం. ఇది ఓ బతికేనా? కష్టపడి పని చేసుకోరా. ఎవడో వీడియో పెడతాడు, ఆ కాంట్రవర్సీ చేయడానికి మళ్ళీ నువ్వే వీడియో పెడతావు, దాన్ని కౌంటర్ అటాక్ చేయడానికి ఇంకొకటి వీడియో పెడతాడు, మళ్ళీ దానికి సమాధానం చెప్పడానికి నువ్వు ఒక వీడియో పెడతావు. ఇవన్నీ డిస్లైకులు రావడానికి, లైకులు రావడానికి నువ్వు చేస్తున్న చెత్త నెగిటివ్ మార్కెటింగ్ స్ట్రాటజీలు తప్ప ఇది పనికొచ్చేవేం కాదు. దేనికి రా ఇదంతానా? నీ క్లిక్స్ పెరగడానికి, సబ్స్క్రిప్షన్స్ పెరగడానికి, నీ వీడియోకి లైక్లు ఎక్కువ రావడానికి, ఎక్కువసారి క్లిక్ చేస్తే యాడ్లు పెరగడానికి, దాని నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి, అందుకు తప్ప దేనికిరా నువ్వు పనికొచ్చేది? మనిషివా ఇంకేమన్నా? పనికొచ్చే పనులు చేసుకో, చదువుకుంటే ఏదైనా జాబ్ చేసుకో. టైంపాస్ పనులు ఏంట్రా? అది కూడా ఇంకొకరిని ఎటకారించి, ఇంకొకరిని కామెంట్ చేసి, ఇంకొకరిని ఇన్సల్ట్ చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు? వాళ్ళకి పర్సనల్ లైఫ్స్ ఉంటాయి కదా, మినిమం కామన్ సెన్స్ ఉండదు కదా నీకు? శివబాలాజీని పట్టుకొని నువ్వెవడు రా అతన్ని నువ్వెవడు అని పిలవడానికి? ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఆ అబ్యూజ్ లాంగ్వేజ్ ఏంటి? బూతులు మాట్లాడడానికి ట్రై చేస్తావు, నోరు నొక్కేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటావు. సినిమా యాక్టర్ అనుకుంటావా? ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తే ఇంకోటి ఏదో మాట్లాడతావు. ఇన్సల్ట్ చేస్తే వచ్చేది శాడిజం, దాన్ని కామెడీ అనరు. నీ మొహం పెట్టుకొని నువ్వు కామెడీ చేసుకో. ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని ఇన్సల్ట్ చేస్తా? యూట్యూబ్ ఉంది కదా, ప్రతి ఒక్కరు వీడియోలు పెట్టేయడమే. ఈ వీడియో నీకోసమే పెట్టాను, చూసుకో. అసలు నువ్వెవడవి? ఎక్కడుంటావు? ఏం చేస్తావు? నీకు ఇది తప్ప ఇంకో పని లేదా? పనికొచ్చే పని ఏదైనా చేసుకోరా ఎదవా. పిచ్చ మెంటల్ ఏమైనా ఉందా నీకు? ఇంత టైం ఆ వీడియోలు చేసుకొని నిన్ను చూసిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను.